పల్లెలు అంటే కేవలం పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం అనుకుంటాం. కానీ జగిత్యాల జిల్లాలోని ఆ పల్లె ఇప్పుడు క్రీడలకు సరికొత్త స్ఫూర్తిగా నిలుస్తోంది. జెండర్ ఈక్వాలిటీలో మైదానంలో యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా పోటీ పడుతూ ఆ గ్రామ యువత నూతన మార్గదర్శకంగా నిలుస్తున్నారు. మట్టి మైదానమే వేదికగా, మనోబలమే ఆయుధంగా హ్యాండ్బాల్ క్రీడలో సత్తా చాటుతున్నారు. అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలు గోల్స్ చేస్తూ జాతీయ స్థాయిలో గ్రామ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు. నయా ట్రెండ్ కు నిలువుటద్దంగా మారిన గుల్లకోట క్రీడాకారులపై 99 టీవీ ప్రత్యేక కథనం. కసి, పట్టుదల, లక్ష్యం ఈ మూడు కలిస్తే అది గుల్లకోట హ్యాండ్బాల్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట ఇప్పుడు జిల్లా క్రీడా తెరపై ఒక పవర్ హౌస్ గా అవతరించింది. ఒకప్పుడు క్రీడలు కేవలం వినోదం, కానీ ఇక్కడ అది ఒక ఎమోషన్. అబ్బాయిలతో భుజం కలుపుతూ అమ్మాయిలు గ్రౌండ్ లో చెడుగుడాడుతుంటే జెండర్ గ్యాప్ జరిగిపోతుంది. పాఠశాల స్థాయి నుంచే క్రీడల్లో కెరీర్ గా ఎంచుకున్న ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో ప్రత్యర్థులకు చెవటలు పట్టిస్తున్నారు. కేవలం ఆట కోసమే కాదు, కెరీర్ కోసం కూడా వీరు హ్యాండ్బాల్ లో అస్త్రంగా చేసుకున్నారు. డిగ్రీలు పట్టాపుచ్చుకోవటమే కాదు, నిపుణులైన కోచ్లుగా ఎస్ఐఎస్ సర్టిఫికెట్లు సాధించి ప్రొఫెషనల్ బాటలో పయనిస్తున్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటేనే లైఫ్ సెటిల్ అవుతుందని ఇక్కడి తల్లిదండ్రులు కూడా గర్వంగా చెప్తున్నారు. పీటీ శిక్షణ పూర్తి చేసిన యువత ప్రైవేట్ స్కూళ్లలో కోచ్ గా ఉపాధి పొందుతూనే రేపటి ప్రభుత్వ ఉద్యోగాల వేటకు సిద్ధమవుతున్నారు. ఈ మట్టి మైదానం అందించిన ఆణిముత్యాలు దేశవ్యాప్తంగా విజయ కేంద్రాన్ని ఎగురవేస్తున్నారు. మట్టి వంశీ గుల్లకోట హ్యాండ్బాల్ సెన్సేషన్ వరుసగా 3 సార్లు జాతీయ స్థాయి పోటీలో పాల్గొని హ్యాట్రిక్ రికార్డును నెలకొల్పాడు. మధ్యప్రదేశ్ లో మొదలైన వంశీ పరుగు తెలంగాణ, గుజరాత్ వేదికగా జరిగిన జాతీయ పోటీల వరకు దిగ్విజయంగా సాగింది. ఇక గొల్లపల్లి విష్ణువర్ధన్ పట్టుదలకు నిలువుటత్తంగా నిలుస్తున్నాడు. ఇప్పటికే 2 సార్లు జాతీయ స్థాయికి ఎంపికైన విష్ణువర్ధన్ తెలంగాణ, గుజరాత్ లో జరిగిన ప్రతిష్టాత్మక నేషనల్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. అబ్బాయిలకు తామేం తక్కువ కాదంటూ కోర్టులో దూసుకుపోతుంది క్రీడాకారిణి వనం అఖిల. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ గడ్డలపై జాతీయ స్థాయి పోటీలో సత్తా చట్టమే కాకుండా 2 రాష్ట్ర స్థాయి పథకాలను తన ఖాతాలో వేసుకుంది. నవతరం ఆడపిల్లలకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తోంది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. గత 6-7 సంవత్సరాల నుండి ఇక్కడ నేను శిక్షణ పొందుతున్నాను. సీనియర్స్ అందల ప్రోత్సాహంతో 2 రాష్ట్ర స్థాయిలో 3 రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నాను. 2 జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నాను. నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను. ప్రోత్సహిస్తున్న సార్లకి, అన్నయ్య వాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు వంశీ. నేను గత 7 సంవత్సరాలుగా హ్యాండ్బాల్ క్రీడలకు రావడం జరిగింది. నేను ఇక్కడ గుల్లకోటలో శిక్షణ పొందుతూ కర్నూలు సాయి హ్యాండ్బాల్ అకాడమీకి ఎంపిక అవ్వడం జరిగింది. సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నేను 3 జాతీయ స్థాయిలో ఆడడం జరిగింది. ఒక జాతీయ స్థాయిలో మన తెలంగాణలో జరిగినటువంటి అండర్ 17 విభాగంలో హ్యాండ్బాల్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దీనికి ప్రోత్సహించిన శ్రీన్ సార్, సాయి సార్ వీళ్ళ ప్రోత్సాహంతో నేను 3 జాతీయ స్థాయిలు ఆడడం జరిగింది. మా విలేజ్ నుంచి మమ్మల్ని ప్రోత్సహించుతూ మమ్మల్ని అంతా తీసుకువెళ్ళిన వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. గుల్లకోట గ్రామానికి హ్యాండ్బాల్ తో విడతలేని అనుబంధం ఉందన్నారు కోచ్రావు. ఇక్కడి క్రీడాకారులు నిరంతర సాధనతో జాతీయ స్థాయికి ఎదిగారని, అందుకే ఎస్ఎస్ కోచింగ్ పూర్తి చేసిన వారు గ్రామీణ స్థాయిలోని చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. జాతీయవాదులు, సోషలిస్టుల సహకారంతో ఇప్పటికే చాలా విజయాలు నమోదు చేస్తూ రాణిస్తున్నామన్నారు. సీనియర్ల స్ఫూర్తితో తాము హ్యాండ్బాల్ నేర్చుకుంటున్నామని, మైదానంలో ఉన్నప్పుడు తమకు భయం ఉండదని, జాతీయ స్థాయిలో బంగారు పథకాన్ని సాధించడమే లక్ష్యమంటున్నారు క్రీడాకారులు.
గ్రామీణ స్థాయి నుంచి ఇంతమంది క్రీడాకారులు వెలుగులోకి రావటం జిల్లాకే గర్వకారణంగా మారిందన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామన్. ఇదే కృషి కొనసాగితే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని రఘురామన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుల్లకోట యువత చూపుతున్న స్ఫూర్తి ఒక్క గ్రామానికే కాదు రాష్ట్రానికి ఆదర్శమంటున్నారు సామాజికవేత్త. వీరికి ప్రభుత్వం మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని అంటున్నారు. ఈ గుల్లకోట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు వారి యొక్క పాఠశాల యందు ఉన్న ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పీఈటీ వ్యాయామ ఉపాధ్యాయులు వారికి చక్కని శిక్షణ ఇవ్వడం వల్ల అనేకసార్లు వాళ్ళు స్టేట్ లెవెల్ కాకుండా జాతీయ స్థాయిలో కూడా రాణిస్తున్నారు. ఈ వార్త మాకు మా దారం సుశీల ట్రస్ట్ కరీంనగర్ బోయవాడ మాకు తెలియడం వల్ల అచ్చటి నుంచి కొంతమంది విద్యార్థులను పిలిపించి వారికి ప్రోత్సాహకం ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ గ్రామంలో హ్యాండ్బాల్ శిక్షణ చాలా గట్టిగా ఇస్తున్నారు. ఇందులో రాణించే పిల్లలు భవిష్యత్తులో వాళ్ళు అనేక కోర్సుల్లో చేరడానికి అనేక ఉద్యోగాల్లో చేరడానికి కూడా అది వారికి దోహదపడుతుంది. మొక్క వంకరితే మానే వంకర అన్న సామెతను ఇక్కడి విద్యార్థులు అక్షరాలా పాటిస్తున్నారు. 6 ఏళ్ల ప్రాయం నుంచే చిన్నారులకు హ్యాండ్బాల్ ఓనమాలు నేర్పిస్తున్నారు. ఏకాగ్రత పట్టుదల ఉంటే ఆకాశమే హద్దని గుల్లకోట క్రీడాకారులు నిరూపిస్తున్నారు. ప్రభుత్వం సరైన ప్రోత్సాహాన్ని అందిస్తే ఈ మట్టి మైదానం నుంచి మరిన్ని ఆణిముత్యాలు అంతర్జాతీయ వేదికలపై మెరుస్తాయి అనటంలో సందేహం లేదు.